ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ నెల 21 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారం వంటి అంశాలపై కూడా చర్చించారు. 9 ప్రధాన అంశాల అజెండాగా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఏదైతే ఈ నెల 21వ తేదీ నుంచి పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలు ఏ విధమైనటువంటి వ్యూహాన్ని అనుసరించాలి అనే ఉద్దేశంతోనే ఈ రోజైతే మాత్రం టీడీపీ పార్లమెంటరీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎంపీలతో అయితే మాత్రం ఉండవల్లిలో తన నివాసంలో చంద్రబాబు నాయుడు భేటీ అయినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితం ఈ సమావేశం అయితే కంప్లీట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం పార్లమెంట్లో ఏ విధమైనటువంటి వ్యూహాలను అనుసరించాలి, పార్లమెంటులో ఏ అంశాలను లేవనెత్తాలి అనే వాటి మీద కూడా స్పష్టమైనటువంటి ఈ ప్రణాళికతో సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కూడా బనకచెర్ల, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు, హంద్రీనీవా ప్రాజెక్టులకు సంబంధించిన అంశాల మీద కూడా చర్చించాలి అని చంద్రబాబు నాయుడు ఎంపీలకు సూచించినట్లు తెలిసింది. అలాగే ఇక ప్రధానంగా కూడా ఏదైతే స్పేస్ సిటీకి సంబంధించిన అంశాల్లో కానీ, అదేవిధంగా కూడా ఇక మామిడి రైతులకు సంబంధించి వాళ్ళు అంశం ఏదైతే ఉందో ఆ అంశాల మీద కానీ పార్లమెంటులో పూర్తిగా కూడా వాటికి సంబంధించిన అంశాల మీద లేవనెత్తాల్సిన అంశాలు ఎజెండాగా లేవనెత్తాలని చెప్పి తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఈ పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాల మీద కూడా చర్చించి వాటికి త్వరగా కూడా నిధులు వచ్చే విధంగా, అదే విధంగా కూడా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉందో కేంద్రం ఇచ్చిన హామీలు త్వరితగతిని కూడా రాష్ట్రానికి వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా పార్లమెంట్లో చర్చించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీలకైతే దిశాని నిర్దేశించిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడినట్లుగా కూడా పార్లమెంట్ సమావేశానికి సంబంధించి ఏదైతే ఈరోజు భేటీ జరిగిందో దాంట్లో ఆయన తెలియజేసినట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఇక అమరావతి అభివృద్ధికి సంబంధించి నిధులకి సంబంధించిన అంశాల్లో కానివ్వండి, అదేవిధంగా కూడా అమరావతికి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో విదేశీ పెట్టుబడులు, రాష్ట్రానికి సంబంధించి విదేశీ పెట్టుబడుల వ్యవహారాన్ని, అదేవిధంగా క్వాంటమ్ సిటీకి సంబంధించిన అంశాలను వీటన్నిటిని కూడా పార్లమెంట్లో చర్చించాలి. పార్లమెంట్లో చర్చించిన తర్వాత వాటిని ఒక నిర్దిష్టంగా కూడా ముందుకు తీసుకొని వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని చంద్రబాబు నాయుడు సీఎం అయితే చెప్పినటువంటి పరిస్థితి. దీనికి అనుగుణంగా కూడా 16 మంది ఎంపీలు, అలాగే 2 రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆయన ప్రత్యేకంగా కూడా మాట్లాడాడు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా ఉండాలి, అదేవిధంగా కూడా రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద కూడా పూర్తిగా కూడా ఎలుగెత్తి చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే రైతులు పడుతున్న ఇబ్బందుల్ని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఈ నిధులన్నిటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం తన ఎంపీలకు సూచించినట్లు కూడా తెలుస్తుంది. చందు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.